వెల్కమ్ టు మెగా9 టీవీ. సౌత్ ఇండియాలో ఒకవైపు సినిమా మ్యూజిక్ ని శాసిస్తున్న కింగ్, ఇంకొక వైపు ఐపీఎల్ గ్రౌండ్ లో కెమెరాలన్నీ తన వైపే తిప్పుకునే బ్యూటీ క్వీన్. ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది? అచ్చం సినిమా క్లైమాక్స్ లా ఉంటుంది కదూ. సరిగ్గా గత ఏడాది కాలంగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సింహరాశి ఓనర్ కావ్య మారన్ లవ్ వెడ్డింగ్ రూమర్స్ పై ఎట్టకేలకు ఒక ఆఫీషియల్ స్టాంపు పడిపోయింది. గతంలో ఈ వార్తలు వచ్చినప్పుడు పెళ్ళ లోల్ చిల్ అవుట్ గాయస్ పుకార్లు ఆపండి అంటూ అనిరుద్ధ్ సోషల్ మీడియాలో కొట్టి పారేశాడు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అనిరుద్ధ్ కు సొంత మామయ్య అయిన ప్రముఖ సీరియల్ నటుడైన వైజీ మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో అసలు నిజాన్ని కొండ బదులు కొట్టేశారు. అవును, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు, ఇది పక్కా నిజమని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇటు తమిళ తంబీలు, అటు సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అసలు వైజీ మహేంద్రన్ ఈ పెళ్లి గురించి ఏమన్నారు? కావ్య మారన్ పై ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? వీరి వివాహం ఎప్పుడు, ఏ దేశంలో జరగబోతుంది? ఫుల్ డీటెయిల్స్ ఉందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ టాపిక్ మళ్ళీ ఇంతలా ట్రెండ్ అవ్వడానికి కారణం ఒక టీవీ ఇంటర్వ్యూలో వైజీ మహేంద్రన్ జరిపిన చిట్ చాట్. ఇంటర్వ్యూలో యాంకర్ నేరుగా అనిరుద్ధ్ కావ్య మారన్ పెళ్లి రూమర్స్ గురించి ప్రశ్నించగా ఆయన ఏమాత్రం దాటవేయకుండా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, అనిరుద్ధ్ చాలా మృదు స్వభావి, ఎంతో అణువుకుగా ఉండే మంచి అబ్బాయి. వాడికి ఈ సందర్భంగా నేను అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నాను. వాడు ఒక అతి పెద్ద కుటుంబంలోకి అడుగు పెట్టబోతున్నాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు ఇది పక్కా, వారిద్దరి వివాహం జరగబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. సొంత కుటుంబ సభ్యుడి నోటి నుంచే ఈ మాట రావడంతో నెట్టింట ఇన్నాళ్లు నడిచిన థీరీలన్నిటికీ బ్రేక్ పడింది. ఇదే ఇంటర్వ్యూలో కావ్య మారన్ గురించి వైజీ మహేంద్రన్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోటీశ్వరుల ఇంట్లో పుట్టిన సుకుమారిలా కాకుండా ఆమె నైజం చాలా గ్రేట్ అని ఆయన మెచ్చుకున్నారు. కావ్య మారన్ ఏమి సాధారణ అమ్మాయి కాదు. సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి ఒక అతిపెద్ద ఐపీఎల్ ఫ్రాంచైజీని ఒంటి చేతులు లీడ్ చేయగల అద్భుతమైన కెపాసిటీ ఆమెది. తన తండ్రి కళానిధి మారన్ బిజినెస్ నైపుణ్యాలని ఆమె పుణికి పుచ్చుకుంది. వాళ్ళిద్దరూ ఒక పర్ఫెక్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ జోడీ. నా సలహా ఏమిటంటే, పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మ్యూజిక్ బిజినెస్ మొదలు పెడితే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ విన్న సన్ రైజర్స్ ఫ్యాన్స్ మా వదినమ్మ గ్రేట్ అంటూ ఎడిట్స్ పేల్చేస్తున్నారు. ఇప్పుడు అందరి మధ్యలో ఒకే ఒక ప్రశ్న, పెళ్లి ఎప్పుడు, ఎక్కడ? కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం అనిరుద్ధ్ చేతిలో జైలర్ 2, కూలీ, జననాయగన్, అరసన్, నాని ది ప్యారడైజ్ లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటన్నిటికీ వర్క్ కొద్దిగా కొలిక్కి వచ్చాక ఈ ఏడాది చివరిలో, అంటే నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ముహూర్తం ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మారన్ కుటుంబం ఈ పెళ్లిని అత్యంత ప్రైవేట్గా నిర్వహించాలని భావిస్తుందని సమాచారం. అందుకోసం యూరోప్ కంట్రీ అయిన స్పెయిన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ బజ్. అక్కడ రెండు కుటుంబాల అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి జరిగాక చెన్నైలో దేశంలోని రాజకీయ నాయకులు, అగ్రశ్రేణి సినీ తారలు, వ్యాపారవేత్తల కోసం ఒక నెవర్ బిఫోర్ గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం అనిరుద్ధ్ రవిచందర్ భారతీయ సినిమా రంగంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్. రజనీకాంత్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. మరోవైపు కావ్య మారన్ సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తెగా సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు అంతర్జాతీయ క్రికెట్ లీగ్లలో పలు జట్లకు అధినేతగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇంతటి భారీ నేపథ్యాలున్న ఇద్దరు ప్రముఖులు ఒక్కటవుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తానికి ఇటు మ్యూజిక్ ఎంపైరు, అటు మీడియా ఎంపైర్ ఒకటి కాబోతున్నాయి. అధికారిక ప్రకటన కోసం మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.